ఏజెన్సీ వాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా వాళ్ల కష్టాలు తీరడం లేదు. పార్వతీపురం జిల్లాలో రెబ్బ గ్రామంలో నరసమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో గిరిజనులు డోలీ ద్వారా తరలించారు. నాగావళి నది దాటుకుంటూ అవతల వైపుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. ఏజెన్సీ వాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్న వారి కష్టాలు తీరడం లేదు. పార్వతీపురం జిల్లాలో రెబ్బ గ్రామంలో నరసమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. వృద్ధురాలను ఆసుపత్రికి తరలించేందుకు గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో గిరిజనులు డోలీ ద్వారా తరలించారు. అంతేకాదు నాగావళి నది దాటుకుంటూ అవతల వైపుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ నందకుమార్ అందిస్తారు. నందకుమార్, చాలా దారుణమైనటువంటి ఘటన. చాలా మీరు పంపిన విజువల్స్ చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతోంది. ఎట్లా వీళ్ళ కష్టాలు తీరేది ఎట్లా? అసలు అధికారులు ఏమంటారు? అలాగే ఎంతోమంది ఓట్లు అడగడానికి వస్తారు అక్కడికి. అలాగే ఆ తర్వాత మంత్రులు అయ్యాక కూడా ఆయా ప్రాంతాలు సందర్శించిన వారిని చూసాం. ఏం జరుగుతోంది వీరి జీవితాల్లో? వీరి జీవితాలు బాగుపడవా? ఇంకా ఎట్లా? థ్యాంక్ యూ రమణ. ఏదైతే మీరు చెప్పినట్టుగా ఈ యొక్క డోలీ మోత కష్టాలు అనేది ఏజెన్సీ గ్రామాల్లో దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా ఈ డోలీ మోతలు అనేవి అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా ఎంతో ముందు పోటీ పడుతున్నప్పటికీ కూడా గిరిజన ప్రాంతాలకి సంబంధించి కొన్ని గ్రామాల్లోనైతే ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ కి వెళ్లాలన్నా ఇటు గర్భిణీలు అలాగే అనారోగ్యం పాలైన ఎవరైనా వాళ్ళందరూ కూడా ఈ డోలీ మోతల ద్వారానే ఇటు సిటీస్ లోకి వచ్చి వాటి వైద్యం చేసుకునే పరిస్థితి కూడా ఉన్నది. అలా ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలైన ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఈ యొక్క సంఘటన అయితే చోటు చేసుకుంది. ఎప్పటికైనా అధికారులు కొంత మేరకు వీరికి ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన, ముఖ్యంగా హాస్పిటల్ అలాగే రోడ్స్ ఇటువంటివే వాళ్ళు అడుగుతున్నారు. కానీ దశాబ్ద కాలం నుంచి వాటికి నోచుకోకుండా మనం చూడొచ్చు. రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్న ఈ యొక్క వీడియోస్ కూడా మొత్తం ఆ గిరిజన ప్రాంతాలకి సంబంధించిన ఎవరైతే వృద్ధురాలకి సంబంధించిన బంధువులందరూ కూడా ఈ డోలీలో ఎవరైతే వృద్ధురాల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూడొచ్చు. బాహ్య ప్రపంచంలో ఉన్న అధికారులు వీళ్ళందరూ కూడా కొంత మేరకు ఇటువంటి గిరిజన ప్రాంతాలకి మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఇటు అనంతగిరి ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న కొన్ని గిరిజన ప్రాంతాల వారికి రోడ్స్ అవి కూడా వేశారు. ఇదే దృష్ట్యా కూడా ఇటు పార్వతీపురం మన్యం జిల్లా, ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లా పెద్దదైనప్పటికీ కూడా ఎక్కువ గిరిజన ప్రాంతాలకి సంబంధించిన ప్రజలే ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం, అది కురుపాం ఇటువంటి ఏదైతే రెబ్బ మండలం ఇలాంటి ఏరియాస్ అన్నిట్లోని కూడా ఈ యొక్క గిరిజన ప్రాంతాలకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకి సంబంధించి కొంతమంది సభ్యులు కూడా దీనిపైన ప్రభుత్వానికి అయితే మొరపెట్టుకుంటున్నారు. ఈ యొక్క మౌలిక సదుపాయాల కల్పనలోని ఇటు గిరిజన ప్రాంతాలకి కొంత మేరకి ప్రయారిటీ ఇవ్వాలని అన్ని దేశాలతో పాటు ఇటు ఇండియా కూడా సాంకేతిక పరంగా కూడా చాలా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి వాళ్ళకి ఇటు మౌలిక సదుపాయాలు లేకపోయినా పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఏదైనా పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటువంటి డోలిమోత కష్టాలకి ముఖ్యంగా వైద్య సేవలు అందక వీరు వాగులు వంకలు ఇటువంటి గిరిజన ప్రాంతాలకి సంబంధించిన వృద్ధులందరితో దాటడం అనేది అధికారులు కూడా కొంత మేరకి దృష్టి పెట్టి వీరందరికీ మౌలిక సదుపాయాల కల్పనలో కొంత మేరకి వాళ్ళకి కావాల్సిన అవసరాలు అలాగే ఇటువంటివి అన్ని కూడా చేసినట్లయితే ఇటువంటి డోలిమూత కష్టాలు తప్పే అవకాశం ఉంది. కేవలం పార్వతీపురం మన్యం జిల్లాలోనే కాదు, ఇటు విశాఖ అల్లూరి జిల్లా అలాగే ఇటు అనకాపల్లి జిల్లాలోనూ ఉన్న ఏవైతే గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ డోలిమూత కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి.
వీళ్ళందరూ కూడా రాజ్ న్యూస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, తమకి కొంత మేరకి ఈ రోడ్స్ కానీ అలాగే ఇటువంటి బ్రిడ్జెస్ కానీ వేసినట్లయితే సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, అలాగే ఈ ఏదైతే అంబులెన్స్ వెహికల్స్ తమ గ్రామాల్లోకి వచ్చే విధంగా అయితే మేము వెనువెంటనే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయిని అయిన కేజీహెచ్ ఇటువంటి హాస్పిటల్స్ కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి రాజ్ న్యూస్ ద్వారా ఈ గిరిజన ప్రాంతాలకి సంబంధించిన గిరిజనులందరూ కూడా కోరుకుంటున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ నందా. आते जाएगा